హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మరొక బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే మేమైతే టీ తాగుతూ ఉన్నాము ఈవినింగ్ టైంలో. డే మొత్తం కూడా చాలా డల్గా గడిచిపోయిందనమాట. ఫుల్గా హెడేక్ అనమాట నాకైతే. అందుకని చెప్పేసి టీ తాగుతున్నాను. చాలా నీరసం అనిపించింది. అందుకని టీ పెట్టుకొని తాగుతున్నాము కూర్చొని. అలాగా డైలీ ఒక్కొక్క రోజుగా ఇట్లా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి హెడేక్గా అనిపించింది. సో ఇక్కడైతే మళ్ళీ కిచెన్ రూమ్లోకి వచ్చేసి అన్నం అయితే పెట్టేసాను అనమాట కుక్కర్లో. చూడండి, ఎంత హెడేక్ ఉన్నా వర్క్ అయితే చేసుకోవాలి కదా మనము. అందుకని చెప్పేసి మా పిల్లలకి నీళ్ళు పెట్టాను అనమాట. పోసేయాలి. ఇద్దరికి స్నానం చేపిస్తాను, ముగ్గురు పిల్లలకైతే. నాకైతే ఫుల్గా హెడేక్ వచ్చిందనమాట. ఎందుకని తెలియదు, ఒక పక్క అయితే హెడేక్గా అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకైతే స్నానం చేపించేసామన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే పప్పుచారు అలాగే వైట్ రైస్ అనమాట. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా మామూలుగా చారు అనమాట, పప్పు చారు. ఆంధ్రాలో చేసుకుంటారు కదా, ఆ స్టైల్లో అనమాట. ఇదైతే పోపు పెట్టేసుకుంటున్నాము. ముందుగా తాలింపు వేసేసి ఇంకా తర్వాత అయితే ఇంకా మా అన్నయ్య కూరగాయలు తీసుకొచ్చారనమాట. ఎగ్స్ అలాగే పిల్లల కోసం అని చెప్పేసి అరటిపండు అవి తీసుకొచ్చారు. ఇవైతే మా పిల్లలు తినేసారనమాట. ఇంక కూరగాయలు వచ్చి ఇంకా టమాటాలు లేకపోతే తెప్పించింది అనమాట మా అమ్మ అయితే. ఇంకా నైట్ డిన్నర్ చేసేసాము. ఇంకా వైట్ రైస్, రసము, పప్పుచారు, ఎగ్ ఫ్రై అనమాట. చాలా బాగుంది. ఇలా గడిచిపోయిందనమాట డే మొత్తం కూడా. సింపుల్గా వైట్ రైస్, పప్పుచారు, రసం అయితే పెట్టేసుకొని తినేసామన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే డిన్నర్ చేసేసామన్నమాట. చాలా టేస్టీగా ఉంది పప్పుచారు అలాగే అన్నం అయితే. ఇంకా ఇలా గడిచిపోయిందనమాట మా డే మొత్తం కూడా. చాలా డల్గా మొత్తం గడిచిపోయిందనమాట. నీరసంగా అనిపించింది రోజు మొత్తము. హెడేక్ అనిపించింది అనమాట నాకైతే. చాలా హెడేక్ వచ్చింది నిన్నైతే. ఇంకా తర్వాత అయితే మా పిల్లల కోసము నేను అన్నం తినిపిస్తూ ఉన్నాను అనమాట. అన్నం తింటూ ఉన్నారు మా పిల్లలు ఇద్దరు కూడా. నేనే తినిపించాను అనమాట వాళ్ళకి. ఎండ చూడండి ఫ్రెండ్స్, ఎట్లాగా వస్తుందో ఎండ. ఇట్లే కదా ఉన్నట్టుగా భలే ఎండ. బట్టలు తీయటానికని వచ్చాము బయటికి కొంచెంసేపు. టైం కూడా 12 అలా అయిందనమాట. 12:30 అలా అయింది. చూడండి ఫ్రెండ్స్, ఎండ ఎట్లా కాస్తుందంటే అట్లా కాస్తుంది. ఇది అంతా కూడా మేము ఉండేదన్నమాట మా ఇంటి ముందు.
ఇది గేట్ అనమాట, బయట కారు ఉంది చూడండి. ఇది వచ్చేసి పంచలాగా అనమాట, బండ్లు పెట్టుకోవడానికి, కారు పెట్టుకోవడానికి షెడ్ లాగా ఉంది. అక్కడ 2 బాతులు ఉన్నాయి చూడండి. మా హోమ్ టూర్ మీకు చూపిస్తాను ఒక వీడియోలో, హోమ్ టూర్ మొత్తము. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చేరినట్టుకుండ్రే, పని చేస్తుంది అమ్మా. పూర్ణ అమ్మ వాళ్ళు చుట్టాలా? ఇంకా పాప కోసం అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేను నానబెట్టేసాను అనమాట 1/2 అవర్ ముందే. ఇక్కడైతే ఎగ్ పులుసు చేసింది అనమాట మా అమ్మ. అయితే ఎగ్ కర్రీ చేసేసింది. మధ్యాహ్నం అయితే లంచ్ అనమాట. ఇది చాలా బాగుంది ఎగ్ కర్రీ అయితే. మధ్యాహ్నం లంచ్కి అనమాట చేసేసింది పులుసు అయితే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మేమైతే టీ పెట్టేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.